మీ వరకు ఇది ప్రేమ పెళ్ళి రామ్ కామ్ కాబట్టి నేను అడుగుతున్నాను, మీ వరకు ప్రేమ అని అంటే ఏం చెప్తారు? కంఫర్ట్. ఇది ఇది ఆయన డిస్కంఫర్ట్ని మళ్ళీ మళ్ళీ వేయాలి మీరు ఇప్పుడు. ప్రేమ అంటే ఏమంటే యా యు ఆర్ రైట్. ఏమో నా లవ్ వరకు అయితే కంఫర్ట్, ఒక కంఫర్ట్ జోన్, సేఫ్ జోన్ యా అనిపిస్తుంది. ఫస్ట్ టైం మీరు రొమాంటిక్ సీన్ మూవీలో చేసినప్పుడు మీ మిస్సెస్కి ఇంటికి వెళ్ళాక ఏం చెప్పుకున్నారు? ఏం ఉంటుందండి సినిమాలు అయిపోయిందో. సరే ఫస్ట్ అప్పుడు ఏం చెప్పుకున్నారు చెప్పండి. డౌట్స్ ఉండుంటాయి కదా ఆవిడకి, ఏంటి నిజంగానే ఇలా చేశారా అని. డౌట్స్ ఏమది కానీ నువ్వు మరీ భయపడతా చేస్తున్నావు, కొంచెం ఫ్రీగా చేయనే చెప్పిద్దండి మా వైఫ్. అవునా? ఈయన ముందే మొహమాటం అసలు, ఇక మాట్లాడడానికి కూడా మొహమాటంగానే ఉంది, మీరు సీన్లు ఎలా చేశారా అని. సినిమాలో చేసేస్తానండి అక్కడ ఓకే, ఇంటర్వ్యూస్లో మాట్లాడేటప్పుడే మరి లైట్ సెటప్ మరి ఎందుకు ఇక్కడే తెలియదు. నేను ఎప్పటికప్పుడు ఫ్రీ అయిపోయాను అనుకుంటాను, ఇలా వచ్చి మీరు ఇంకా అట్లానే ఇచ్చారండి, ఓహో అలాగే ఉన్నావా, ఇలా మాత్రం ట్రై చేస్తానే ఉన్నాను ఇప్పుడు. ఇప్పుడే ఫ్రీ అవుతున్నారు ఆయన. సో మాళవిక గారు మీరు చెప్పండి, మీ ఆలోచనలో వాట్ ఈజ్ లవ్ అంటే ఏం చెప్తారు? ఈ అమ్మాయిని ఏం అడిగినా ఆయన వంక చూస్తాం, మీ పర్మిషన్ లేకుండా తను మాట్లాడలేదు అంటున్నారు. I don't know, it's like trust, comfort also. We have to be able to share everything. That's it. True. Basically మలయాళం అమ్మాయిలు, మలయాళీస్ బేసిక్గా దే ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్. వాళ్ళకి ఎడ్యుకేషన్కి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఇండిపెండెంట్గా నిలబడడానికి చాలా ప్రియారిటీ ఇస్తారు. ఈజ్ ఇట్ రైట్? I don't know. తెలుగు అర్థం కాలేదా? No, I don't know if it's like that. అచ్చా అచ్చా అచ్చా, ఓకే రైట్ రైట్. సో ఈ మూవీ టోటల్ షూటింగ్లో మీ వరకు ఆయన పార్ట్ అయితే ఆయన చెప్పారు, విచ్ సీన్ యాక్చువల్లీ విచ్ ఈస్ సో డిఫికల్ట్ ఫర్ యూ అంటే ఏం చెప్తారు? I would say they wanted me to jump to a lake something, right? Oh. That one. I was a bit scared. Other all was okay for me. Dialogues are always hard for me. But this one I had to jump, and also I had to jump backwards. Oh. I can't look. And they're like, it's more than 6 feet. మోర్ దెన్ స్విమ్మింగ్ వచ్చా మీకు? అయ్యా ఎలా మరి? I'm not even 6 feet. Not even 5 feet. ఓకే. కాదండి, మురళి అని దీనికి అసోసియేట్ డైరెక్టర్ ఉంటాడు, మురళి అండ్ బ్రహ్మిత్ అని ఉంటారు అనమాట. లేక్ దిగే ముందు వాళ్ళిద్దరు ఆ రోజు ఫైటర్స్ రావడానికి కుదరలే వరంగల్లో. సో వాళ్ళిద్దరు ముందే ఒక గంట ముందు దూకి మొత్తం చెక్ చేసుకున్నారు, తాళ్ళు అన్నీ పెట్టుకుని ఈ అమ్మాయికి స్విమ్మింగ్ రాదు అంటుంది అని చెప్పి వాళ్ళు మునిగిపోయి కళ్ళు ఎర్రగా అయిపోయి ఈమె పడిన వెంటనే తిని పట్టుకుని చాలాసేపు లేక్లో ఉన్నారు. తర్వాత దాని చీట్ షాట్ లోపల అండర్ వాటర్ షాట్ ఇక్కడ ఒక స్విమ్మింగ్ పూల్లో చేసాం. ఓకే. చేస్తే ఈ అమ్మాయి ఇలా స్విమ్ చేసుకుంటూ వస్తుంది స్విమ్మింగ్ పూల్లో, వాళ్ళు అలా నుంచుని చూస్తున్నారు. కాదు సుహాసు, స్విమ్మింగ్ రాదని చెప్పి మమ్మల్ని 2-3 గంటలు దింపింది అక్కడ కాలంలో, చక్కగా ఈత కొట్టుకుంటూ వెళ్ళిపోతుంది ఏంటి అని. ఎగ్జాక్ట్ డైలాగ్స్ చెప్పలేను కానీ అయితే యు నో ఇట్ ఆర్ నాట్ యాక్చువల్లీ. మరి అలా స్విమ్మింగ్ చేశారండి, తెలియదు అంటున్నారు పక్క నుంచి. Maybe for 1 or 2 seconds I might stay while I do like this. That much I will just drown. I don't know how to swim. మోసం చేసింది వాళ్ళు మాత్రం. కరెక్ట్గా 10 రోజులు ఉందండి రిలీజ్కి మూవీకి. సో ఈ సందర్భంగా ప్రేక్షకులకు మీరు ఏం చెప్పదలుచుకున్నారంటే ఏం చెప్తారు? సినిమాలో మంచి ఎమోషన్ ఉంటుందండి. మావయ్యకి నాకు నా చిన్నప్పుడు అనిత గారు చేశారు దీంట్లో మదర్ క్యారెక్టర్ నాకు. నువ్వు నేనులో హీరోయిన్ అనిత గారు చేశారు. ఆఫ్టర్ లాంగ్ టైం, చాలా గ్యాప్ తర్వాత చేశారు. రైట్ రైట్. సో ఆ ఎమోషన్ బాగుంటుంది అండ్ మా ఇద్దరి మధ్యన కెమిస్ట్రీ బాగుంటుంది, సీన్స్ బాగుంటాయి, మంచి పాటలు ఉంటాయి. సో అన్నీ ఉంటాయి, వస్తే చక్కగా ఒక మంచి మ్యూజికల్ లవ్ స్టోరీ ఎమోషన్ అన్నీ ఉంటాయండి. పృథ్వీ గారు చేసినట్టు బబ్లు చేసినట్టున్నారు. తిన్ ఫాదర్గా చేశారు ఆయన. నాకు కాంబినేషన్ 1-2 days ఉన్నట్టుంది అంతే ఆయనతో. ఓకే ఓకే. ఆయనతో కూడా ఫుల్ ఎంజాయ్ చేసాం. వీళ్ళంతా రిచ్ బ్యాచ్, అది కొంచెం మిడిల్ క్లాస్ బ్యాచ్. ఓకే ఓకే. కానీ అసలు మరీ భయపెట్టేసినట్టున్నారు మిమ్మల్ని సినిమా మొత్తం. అవునండి, అదే చెప్పారు, రాక్షస ప్రేమ లాగా ఉంటుంది కొంచెం.
కాంబినేషన్ దీని క్యారెక్టర్ చాలా బాగుంటుంది యాక్చువల్గా. అంటే రైట్. నాకంటే ఒక 5% 10% అందే ఎక్కువ ఉంటుంది. రైట్ నౌ పైప్ లైన్లో ఉన్న ప్రాజెక్ట్స్ ఇంకా ఏమున్నాయండి? రైటర్ పద్మభూషణ్ సినిమా టీంతో ఇంకొక సినిమా చేస్తున్నానండి. స్టార్ట్ అయింది రీసెంట్గా షూట్. అండ్ తమిళ్లో విలన్గా ఒకటి చేస్తున్నాను. సో ఆ 2 ప్యారలల్గా జరుగుతున్నాయి. ఓ, తమిళ పరిస్థితి ఏంటండి? ఎవరైనా నేర్చుకుంటున్నారా మీరు? అక్కడ ఒక ఇద్దరిని పెట్టారండి అక్కడ, తెలుగు తమిళ్ వచ్చిన వాళ్ళని. సో అదే ఆ భయం పట్టుకుంది. ఇక్కడ చెప్తాం కానీ అక్కడ మనకి ఆ డైలాగ్ అర్థమయ్యి అవును అది సో ఎట్టి పరిస్థితుల్లో అక్కడ అదే పరుగు పోకుండా చేసి రావాలి అని. లేదు, మీకు ఆ పట్టుదల ఉందిలేండి, నో డౌట్ అందులో. కానీ ఎప్పుడైనా వెనక్కి తిరిగి చూసారా? స్టార్టింగ్ నుంచి మీరు కలర్ ఫోటో అప్పుడు ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు బయట జనాలు సొసైటీలో ఏమనుకున్నారు కొంతమంది? అఫ్కోర్స్ మీ టాలెంట్ చూసిన వాళ్ళు ఈరోజు అందరూ ఎస్ హీస్ ద రైట్ పర్సన్ టు డూ ఇన్ ద ఫిల్మ్స్ అని అంటున్నారు. కానీ స్టార్టింగ్ ఫస్ట్ మూవీ అప్పుడు ఈయన ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎలా వచ్చారన్న రోజు నుంచి ఇంత సక్సెస్ చూసేంత వరకు మీకేమనిపిస్తుంది? యాక్చువల్లీ చాలా ప్రౌడ్గా అనిపిస్తుందండి కదండి. చాలా ప్రౌడ్ అండ్ చాలా హ్యాపీ. ఇది కాపాడుకోవాలి ఇంకా కొన్ని సంవత్సరాలు, ఇంకా కొత్త క్యారెక్టర్స్ చేసి ఇంకా మెప్పించాలి ఆడియన్స్ని అని నా కోరిక. ఇంకా ట్రై చేయాలి, ఇంకా కష్టపడాలి, కొత్త జోనర్స్ కూడా ట్రై చేయాలి. రైట్. తెలుగు ప్రేక్షకులకి రిలీజ్ని దృష్టిలో పెట్టుకుని మీరు ఏం చెప్తారు? Everybody do go and watch. For the Tamil film, Joe, I got a very much good response. Even from Telugu audience, if I go somewhere in Hyderabad, they know me. They'll call me the character name Suchi. So they have given so much love, the Telugu audience too. So I want them to give that for this Obama, and that's it. July 11th రిలీజ్ మా సినిమా, అందరూ తప్పకుండా Watch in చూడండి. the theaters. అనిత గారితో మాట్లాడారా? చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ కమ్బ్యాక్ కదా. మాట్లాడానండి. నా వైఫ్ యాక్చువల్ చాలా పెద్ద ఫ్యాన్ తను, ఆవిడకి. ఆవిడ హిందీ చాలా సీరియల్స్ చూస్తారండి. సో చాలా పెద్ద ఫ్యాన్ మా వైఫ్. ఇప్పుడు చెప్తుంటాం లక్కీకి సినిమాలో ఉంది కదా అని. ఇంకా వైఫ్కి కలిసి చాలా బాగా మాట్లాడతారండి ఆవిడ. చాలా బాగా మాట్లాడతారు. చాలా హ్యాపీగా ఉంది ఆవిడతో వర్క్ చేయటం. మీ ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మీ ఫస్ట్ ఇన్కమ్ తోటి మీరు కొన్న ఫస్ట్ వెహికల్ అంటే ఏం చెప్తారు? ఫస్ట్ వెహికల్ అంటే ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేస్తున్నప్పుడు ఏం వెహికల్ కొనలేదు. హీరోగా చేసినప్పుడు కలర్ ఫోటో తర్వాత ఫస్ట్ బెంజ్ కొన్నాను. నేను ఆ వీడియో చూసాను, అందుకని అడుగుతున్నా. అవునా? యూట్యూబ్లో ఉంది. ఓహో, ఓకే. ఎవరో తీసి పెట్టారు. ఓకే. అప్పుడు కొన్నాను ఫస్ట్ ప్రీమియం కార్. అది కూడా సూపర్ ఎక్స్పీరియన్స్ నాకు కదండి. నిజంగా అసలు మామూలుగా మన వాళ్ళకి ఒక చిన్న కారు ఉంటేనే ఎంతో అనిపించినప్పుడు ఒక బ్రాండెడ్ కార్డ్ హై ఎండ్ వెహికల్ మనం కొనగలిగే స్థాయికి వెళ్ళినప్పుడు అసలు మనమేనా అని అనిపిస్తాం. మనకి అందులోనూ చూస్తూ ఉంటాం కదండి, ఎప్పుడు కొంటామో ఆ కోరికలన్నీ లోపల ఉండిపోయి ఉంటాయి కదా. సో ఆ కొనే టైం వచ్చినప్పుడు మాత్రం భలే అనిపిస్తుంది. అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేని ఫీలింగ్. ఇంకా కరెక్ట్. ఇప్పుడు అదే వాడుతున్నారా, మార్చారా? అది ఉందండి, ఇప్పుడు వేరే కారు. ఓకే, సో నైస్. ఇంతకీ డ్రైవింగ్ నేర్చుకున్నారా? అదేంటండి, చాలా మందికి డ్రైవింగ్ రాదు, అందుకని. అయ్యో, నేను అసలు చాలా లాంగ్ డ్రైవ్స్ వెళ్తానండి నేను. దట్స్ సో నైస్. చాలా లాంగ్ డ్రైవ్స్ వెళ్తాను. ఒక్కనే డ్రైవ్ చేసి వేరే వాళ్ళు డ్రైవింగ్ వచ్చినా నేను చాలా లాంగ్ చేస్తాను. గోవా వరకు చేసేస్తాను ఒక్కడనే. సందీప్ రాజ్ గారితోనే వెళ్తారా అప్పుడప్పుడు? ఫ్యామిలీ అన్ని తీసుకెళ్తాను, ఫ్యామిలీస్ని అందరిని. ఇక్కడ నుంచి నేను మారేడుమిల్లి అయితే సింగిల్ చర్చిలో వెళ్ళిపోతాను. అవునా? ఓకే. అంటే ఎక్కువ ఫ్రీక్వెంట్గా మీరు మారేడుమిల్లి వెళ్తాను రోడ్లోనే. ఏంటో విశేషం ఏంటో అక్కడ? అది చాలా కంఫర్ట్ స్పేస్ నాకు. అదొక మెడిటేషన్ ప్లేస్ లాగా ఉంటుంది మారేడుమిల్లి, ప్రశాంతంగా ఉంటుంది. రైట్.